living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఉమెన్స్ కార్నర్. టుడే ఈ వీడియోలో బ్యూటిఫుల్ ఎలాస్టిక్ యోక్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ఫుల్ ట్యుటోరియల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఫ్రాక్ని నేను 6 months to 1 year బేబీస్ కోసం డిజైన్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్రాక్ అయితే. లుక్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది. ఇలాంటి యూనిక్ ఫ్రాక్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, బేబీ ఫ్రాక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బేబీ ఫ్రాక్ వీడియోస్. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వాటిని కూడా వాచ్ చేయండి. మీకు కానీ వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రాక్ డిజైన్ చేయడం కోసం అని చెప్పేసి నేను 1 meter కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. రెడ్ కలర్, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుందన్నమాట. క్లాత్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి 6 months to 1 year బేబీస్ కోసమే కాబట్టి 1 meter ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను 2 ఫ్యాబ్రిక్ పీసెస్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 14 inches అండ్ అలాగే విడ్త్ వచ్చేసి 24 inches అనమాట. ఈ విధంగా 2 ఫ్యాబ్రిక్ పీసెస్ అనేవి మనం రెడీ చేసుకోవాలి. గైస్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్లో మంచి బేబీ ఫ్రాక్ వీడియోస్, కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి అండ్ అలాగే ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ వాచ్ చేయండి. మీకు కానీ నచ్చితే తప్పకుండా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం 1 ఫ్యాబ్రిక్ పీస్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ దీనికి మనం 3 inchesకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఒకవైపున పై వైపున 3 inchesకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్కి లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా చూసారు కదా, మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని చివరి అంచుని మడిచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా చివరి వైపున అంచు అనేది మడిచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం స్టిచ్ వేసిన దగ్గర నుంచి 1.25 inchesకి మనం మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ లైన్ మీదనే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఎలాస్టిక్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎలాస్టిక్ లెంత్ వచ్చేసి 9 inchesకి తీసుకుంటున్నాను. 6 months to 1 year బేబీ కాబట్టి 9 inches అనేది సరిపోతుంది. మనం కానీ పెద్ద పిల్లలకి స్టిచ్ చేయాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ లెంత్ అండ్ విడ్త్ పెంచుకోవాలి అండ్ అలాగే ఎలాస్టిక్ లెంత్ కూడా పెంచుకోవాలన్నమాట. ఈ విధంగా సేఫ్టీ పిన్ తోటి ఎలాస్టిక్ ఎక్కిచ్చేస్తున్నాను ఫ్యాబ్రిక్కి. కొంచెం ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత ఎండింగ్లో ఈ విధంగా ఫ్యాబ్రిక్కి కలిపి ఎలాస్టిక్ని సేఫ్టీ పిన్ తోటి పెట్టేస్తున్నాను. లేకుంటే మనం ఎక్కించేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఎలాస్టిక్ అనేది. మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి తీసుకోవడానికి బయటకి. కాబట్టి ఎలాస్టిక్కి మనం ఈ విధంగా చివరి వైపున ఎలాస్టిక్ అండ్ అలాగే ఫ్యాబ్రిక్కి కలిపి పిన్ అనేది పెట్టేసామంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత మనం ఎలాస్టిక్ని మొత్తాన్ని ఇటువైపు కూడా వచ్చేలాగా ఎక్కించేసుకోవాలి సేఫ్టీ పిన్ తోటి. నెక్స్ట్ అదే సేఫ్టీ పిన్ తీసి ఎలాస్టిక్కి ఫ్యాబ్రిక్కి కలిపి ఇటువైపు కూడా నేను పెట్టేస్తున్నాను. సో 2 sides కూడా పిన్ పెట్టి సెక్యూర్ చేశాను అనమాట, ఎలాస్టిక్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోకుండా. ఈ విధంగా మనం 2 sides కూడా పిన్స్ పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. తర్వాత దీన్ని 2 వైపులా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. ఇంకో ఫ్యాబ్రిక్ పీస్ అనేది తీసుకుంటున్నాను. దీనికి కూడా పై వైపున ఇందాకట్లాగానే సేమ్ 3 inchesకి మార్కింగ్ చేసుకొని మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా అంచుకి ఫోల్డింగ్ చేసుకొని దాని మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. గైస్, మీరు మన ఛానల్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే షేర్ చాట్లో కూడా ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే పింట్రెస్ట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఐడీస్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి అండ్ అలాగే వాటిల్లో కూడా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం 1.25 inchesకి లైన్ అనేది మార్కింగ్ చేసుకొని అదే లైన్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. మధ్యలో మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించుకుంటాం అనమాట.
ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో మనం ఎలాస్టిక్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాస్టిక్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్కి తీసుకుంటున్నాను, ఇందాకట్లాగే సేమ్. ఇప్పుడు సేఫ్టీ పిన్ హెల్ప్ తోటి ఎక్కిచ్చేసాను ఎలాస్టిక్ అనేది. సో ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోకుండా అటువైపు ఇటువైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 2 ఫ్యాబ్రిక్స్ అనేవి ఇదే విధంగా రెడీ చేసి పెట్టాను. 2 ఫ్యాబ్రిక్ పీసెస్ కూడా. ఇక్కడ నేను 2 ఫ్యాబ్రిక్ పీసెస్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అండ్ అలాగే విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి తీసుకున్నాను అనమాట. ఈ 2 ఫ్యాబ్రిక్ పీసెస్ని ఒకవైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో ఫ్యాబ్రిక్ పీస్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత దీన్ని సేఫ్టీ పిన్ హెల్ప్ తోటి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా సేఫ్టీ పిన్ అనేది యాడ్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి 2 పీసెస్ని కూడా. ఇప్పుడు మనం 2 ఫ్యాబ్రిక్ పీసెస్ని కూడా ఈ విధంగా ఫ్రాక్కి అటాచ్ చేసుకోవాలి, షోల్డర్స్ దగ్గర అన్నమాట. దానికోసం నేను ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సెంటర్ పాయింట్ నుండి ఈ విధంగా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకోవైపు కూడా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ నుంచి 2.5 ఇంచెస్ ఉండాలన్నమాట. 2 సైడ్స్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న స్ట్రిప్స్ అనేవి పెట్టేసి అటాచ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో ఫ్యాబ్రిక్ పీస్కి కూడా సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ నుంచి 2.5 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకొని 2 సైడ్స్ కూడా 2.5 ఇంచెస్కి మనం ఈ విధంగా టేప్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మార్కింగ్ మీదనే మనం ఈ స్ట్రిప్స్ అనేవి పెట్టి స్టిచ్ అనేది వేసేసుకోవాలి, 2 స్ట్రిప్స్ కూడా. సో ఈ విధంగా మనం ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మిడిల్లో మనకి 6 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని కరెక్ట్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా. సో మనకి ఇక్కడ ఫ్రాక్ మోడల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రాక్కి చివరి వైపున డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 2 ఫ్యాబ్రిక్ పీసెస్కి కూడా ఇదే విధంగా రాంగ్ సైడ్కి డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇక నేను అదే విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసాను 2 ఫ్యాబ్రిక్ పీసెస్ కూడా. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేస్తే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా సైడ్న కరెక్ట్గా పెట్టుకొని మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 2 స్టిచెస్ వేసుకోండి, మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, తొందరగా కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. మోస్ట్ బ్యూటిఫుల్ ఎలాస్టిక్ యోక్ బేబీ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ఫ్రాక్ అనేది. సో మీరు తప్పకుండా మీ బేబీస్ కోసం ట్రై చేయండి. చాలా ఈజీ ట్యూటోరియల్ అనమాట ఇది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో మెన్షన్ చేయండి, అసలు మర్చిపోవద్దు. ఈ ఫ్రాక్ని మనం 2 విధాలుగా వాడుకోవచ్చు అనమాట. 6 months to 1 year బేబీస్కి అయితే ఇది ఫుల్ ఫ్రాక్ లాగా వస్తుంది. మనం అదే 3 to 4 years దాకా దీన్ని యూజ్ చేయాలి అనుకుంటే మార్జిన్ కానీ ఎక్కువ పెట్టుకున్నారంటే మీరు కొంచెం లూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వాళ్ళకి దీన్ని టాప్ లాగా వేసేసి పలాజో ప్యాంట్తో కానీ పేరప్ చేసుకున్నారంటే 3 to 4 years వరకు మనం ఇదే ఫ్రాక్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే దీన్ని ఫుల్ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం పెరిగి ఫ్రాక్ అనేది పొట్టయ్యే కొద్దీ మనం టాప్ అండ్ అలాగే పలాజో ప్యాంట్ కాంబినేషన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. గైస్, ఈ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ అయితే క్లియర్ చేసేస్తాను. గైస్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేబీ ఫ్రాక్స్ అండ్ అలాగే జంప్ సూట్స్ అండ్ అలాగే క్రాప్ టాప్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. సో తప్పకుండా వాచ్ చేయండి. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో
మెన్షన్ చేస్తాను ఈ వీడియోస్ అన్నిటి లింక్స్. చాలా చాలా ఈజీగా జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనం మన బేబీస్ కోసం ఈ ఫ్రాక్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. అన్నీ ఈజీ ట్యూటోరియల్స్ అనమాట. సో తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ ట్యూటోరియల్స్ కోసం తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.